టాలీవుడ్ లో మోస్ట్ వెయిటెడ్ కాంబినేషన్ ఎట్టకేలకు సెట్ అయింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్ కలయికలో వస్తున్న సినిమాకు ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి వంటి సినిమాలు క్లాసిక్ హిట్స్ గా నిలిచాయి. కాకపోతే ఆ సినిమాలకు త్రివిక్రమ్ రైటర్ గా ఉన్నాడు. దర్శకుడిగా త్రివిక్రమ్, హీరోగా వెంకటేష్ చేస్తున్న ఈ మొదటి సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా విడుదలైన టైటిల్ పోస్టర్, వెంకీ క్లాసీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆదర్శ కుటుంబం అనే టైటిల్ వినగానే ఇది పక్కా త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అర్థమైపోతుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా యాక్షన్ సినిమాలు వస్తున్న నేపథ్యంలో ఒక స్వచ్ఛమైన తెలుగు కుటుంబ కథను వెండితెరపై చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఆ లోటును భర్తీ చేస్తూ వినోదం, ఎమోషన్స్ కలగలిపిన కథతో ఈ సినిమా రాబోతోంది. హౌస్ నెంబర్ 47 అనే ట్యాగ్ లైన్ సినిమాలోని ఇంటికి, అందులోని పాత్రలకు ఉన్న ప్రాముఖ్యతను సూచిస్తోంది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు పూర్తవడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఈ సినిమా విషయంలో మేకర్స్ ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. డిసెంబర్ నెలలోనే షూటింగ్ ప్రారంభించి నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో కేవలం 4 నెలల్లోనే షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. త్రివిక్రమ్ తన స్క్రిప్ట్ వర్క్ ను పక్కాగా రెడీ చేసుకోవడంతో ఎక్కడా గ్యాప్ లేకుండా సినిమాను శరవేగంగా ముగించి 2026 సమ్మర్ కానుకగా థియేటర్లలోకి రావడానికి సన్నాహకాలు చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ 300 కోట్లు వసూలు చేశాడు. ఆ సినిమా ఇచ్చిన విజయ ఉత్సాహంతో వెంకీ ఇప్పుడు జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నాడు. సంక్రాంతి హిట్ తర్వాత వెంకటేష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ఫ్యాన్స్ కూడా ఈ ప్రాజెక్టు పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. తన ఏజ్ కు తగ్గ పాత్రలను ఎంచుకుంటూనే ఎంటర్టైన్మెంట్ కు ఏమాత్రం ధోకా లేకుండా వెంకీ తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న తీరు అభినందనీయం. త్రివిక్రమ్ పెన్ పవర్, వెంకటేష్ కామెడీ టైమింగ్ కలిస్తే వచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుందో తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. ఆదర్శ కుటుంబం కేవలం నవ్వులే కాకుండా గుండెకు హత్తుకునే భావోద్వేగాలను కూడా అందిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాణ విలువలు, త్రివిక్రమ్ టేకింగ్ తోడైతే ఈ సమ్మర్లో బాక్సాఫీస్ వద్ద మరో విక్టరీ ఖాయమనిపిస్తోంది. మొత్తానికి ఈ సినిమాతో విక్టరీ వెంకటేష్ తన ఖాతాలో మరో మెమరబుల్ హిట్ వేసుకోవడానికి రెడీ అవుతున్నాడు.